ఆ జలప్రళయం రాగానే అంట ఓడ తేలిందంట. ఎప్పటికైనా మనం తేలే జీవితాలు, మునిగే జీవితాలు కాదు. మందిరానికి వచ్చి ఏదో నష్టపోయాము అన్న ఆలోచన చచ్చేదాకా రావద్దు. జీవితంలో దేవుణ్ణి పోగొట్టుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం మన జీవితంలో ఏది ఉండదు. ఎందుకంటే ఏదో బాగుపడ్డానుకో, దీవించబడ్డానుకో, ఆశీర్వదించబడ్డానుకో దేవుణ్ణి నమ్ముకోలే. పాపం వల్ల వచ్చే జీవితం మరణం ఉందంట. ఆ మరణం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చారంట. ఆ రక్తంలో కడగబడిన నిన్ను ఏం చేస్తాడంటే ఆ మరణం మింగివేయకుండా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అందుకని క్రీస్తును సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. అంగీకరించావా? ఇలాంటి ఆటుపోట్లు మాటలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి, నిందలు. అయినా నోవాహు ఓడ ఏమైందంట చెప్పండి. ఇప్పుడు నోవాహు ఓడ దేంతో తయారు చేశారండి? ఒక చెక్క. సరే, ఆ చెక్క ఏదైనా ఒక చెక్కతో తయారు చేశారు. మనల్ని దేంతో కొనుక్కున్నాడు ఆయన? మనకి రక్షణ ఎలా వచ్చింది? నోవాహుకి ఆ ఓడ ద్వారా రక్షణ వచ్చింది. మనకి దేని ద్వారా రక్షణ వచ్చింది? క్రీస్తు రక్తం ద్వారా రక్షణ వచ్చింది. ఆ ఓడే ఆ నీళ్ళ మీద తేలితే ఆయన రక్తంలో కడగబడిన నీవు తేలవా? ఎన్ని శ్రమలున్నా దేవుడు నిన్ను పైకి లేపడా? ఖచ్చితంగా లేపుతాడు. చెక్క కన్నా విలువైంది కాదా అండి ఆయన రక్షణ? కొనగలుగుతామా? వెల కట్టగలుగుతామా అండి? హల్లెలూయా.